హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు వాళ్ళ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి పొద్దుటే రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? నేను నా చిన్నప్పటి నుంచి నేను మా అన్నయ్య మా ఫ్యామిలీ అందరూ ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్న ఒక ఫేమస్ ఆంధ్ర అండ్ తెలంగాణలోనే ఫేమస్ డెస్టినేషన్కి అయితే మేము వెళ్ళబోతున్నాం. అదే రాజమండ్రి టు భద్రాచలం వయా పాపికొండలో బోట్ ట్రిప్ అనమాట. మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అయితే మాత్రం. చాలా మెమొరబుల్గా ఉండబోతుంది. ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మేము అసలు కాకినాడ టు రాజమండ్రి ఎలాగ వెళ్ళాం, రాజమండ్రి టు భద్రాచలం బోట్ ట్రిప్ ఎలా జరిగింది, దాంట్లో మేము ఏమేమి చూసాం, ఆ అందాలన్నీ కూడా నేను మీకైతే చూపించబోతున్నాను. చివరిదాకా చూడండి. కాకినాడకి తిరిగి ఎలాగొచ్చామో వీడియో కూడా అస్సలు స్కిప్ చేయొద్దు, చూస్తూ ఉండండి. సో మేమైతే కాకినాడ నుంచి రాజమండ్రికి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేసి అయితే వచ్చేసాం. మార్నింగ్ 4:20కి కాకినాడలో స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు టైం అయితే 6:10 అయింది. 6:10 కల్లా కాకినాడ టు రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మా ప్రయాణం అయితే స్టార్ట్ అవబోతుంది. కాకినాడ నుంచి రాజమండ్రికి ట్రైన్సే కాదు, బస్సెస్ కూడా ఉంటాయి. నాన్ స్టాప్ బస్సెస్ కూడా ఎక్కచ్చు. 1 గంటలో అయితే వచ్చేస్తాం. సో బస్సు రావడానికి మాకు ఇంకా ఒక 40 మినిట్స్ అయితే టైం ఉంది. అందాకలకి నేను పుష్కర్ ఘాట్ నుంచి గోదావరి అందాలను అయితే చూస్తున్నాను. ఇది గోదావరి బ్రిడ్జ్. ఇక్కడ ఒక 40 మినిట్స్ వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఒక పికప్ బస్ అయితే వస్తుంది అనమాట. ఆ బస్సు ఎక్కేసి ఆ బోట్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి బోట్ ఎక్కుతాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏజెంట్స్ అయితే ఉంటారు అనమాట. సో మీరు ఎవరితో బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ జెన్యూనా కాదన్న విషయం అయితే చూసుకోవాలి. డబ్బులు అయితే ముందే ఇచ్చేయకూడదు ఎవరికి కూడా. సో మేము పేరుకి గోదావరి గ్రాండ్ అనే వాళ్ళతో బుక్ చేసుకున్నప్పటికీ కూడా మాకు వేరే బస్సు అయితే వచ్చిందనమాట. ఇదిగోండి, ఇదే మేము ఎక్కబోయే బస్సు. ఇక్కడి నుంచి ఆ బోటింగ్ పాయింట్ దాకా మేము బస్సులో వెళ్తాం. ఇది రాజమండ్రి నుంచి దగ్గర 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అది పురుషోత్తమపట్నం రేవు అని చెప్పి పిలుస్తారనమాట. సో అక్కడ దాకా మేము ఈ బస్సులో అయితే వెళ్తాం అనమాట. అక్కడి నుంచి బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా సరే డబ్బులు కట్టేటప్పుడు ఎవరికి కడుతున్నారు, అది జెన్యూనా కాదా అన్న విషయం అయితే తెలుసుకోండి. ఉత్తనే ఫుల్ అమౌంట్ అయితే పే చేయొద్దు. ఏదో అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేసి మిగతా అమౌంట్ అదంతా చూసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చి అప్పుడు మాత్రమే పే చేయండి. అప్పుడు దాకా అయితే పే చేయొద్దు, అది చూసుకోండి. ఈ పాపికొండలు ట్రిప్ పేరు చెప్పి చాలా మోసాలు అయితే జరుగుతాయి. మీరు ఎవరో మోసపోవద్దు. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ తర్వాత మేము ఆల్మోస్ట్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా రీచ్ అవ్వలేదు, బట్ ఇక్కడ పోలవరం దగ్గర మీరు వెనకాతలు చూడొచ్చు, చెక్ పోస్ట్ అయితే ఉంటుంది అనమాట. పోలీసులు చెక్ చేస్తారు. సో ఇక్కడ చెక్ చేసిన తర్వాత ముందరకైతే తీసుకెళ్తారు అనమాట. ఆ దూరంగా మీరు చూస్తున్నదంతా కూడా పోలవరం ప్రాజెక్ట్ అనమాట. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. మేబీ ఇంకొన్ని రోజుల్లో అది రెడీ అయిపోవచ్చు. చూడండి అసలు ఎన్ని గేట్లు ఉన్నాయో ఆ డ్యామ్. పోలవరం ప్రాజెక్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ 2 అవర్స్ 8కి ఎక్కాం. ఇప్పుడు టైం అయితే 10 అయింది. 2 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే మొత్తానికి బోట్ పాయింట్ అయితే చేరుకున్నాం. ఇది వాళ్ళు చెప్పినట్టు పురుషోత్తమపట్నం రేవ్ పాయింట్ కాదు, పోలవరం రేవ్ పాయింట్ కూడా కాదు. పోలవరం దగ్గర నుంచి ఇంకో 20 మినిట్స్ 30 మినిట్స్ జర్నీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే డ్యామ్ వల్ల అనమాట. సో ఇది నియర్ టు పాపికొండలు నేషనల్ పార్క్. అక్కడికి వచ్చాం మొత్తానికి. సో ఇట్లా చాలా బస్సెస్, చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మేము ఎక్కే బోట్ పేరు వారాహి హైటెక్. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. మేము అంత ఎక్కువ మంది జనం ఉండరు అనుకున్నాం, కానీ చాలామంది చాలా బోట్స్లో అయితే ఇప్పుడు జర్నీ చేయబోతున్నారు. ఇదిగో చూడండి వెనకాతలు ఎన్ని బస్సులు దిగినాయి. 4 బస్సెస్ దిగినాయి. కానీ పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం చాలా పెద్ద ప్రాజెక్టు. అది దాటుకుని వచ్చేటప్పటికే దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ పోలవరం ప్రాజెక్టుని దాటడానికే పట్టింది అనుకోవచ్చు మీరు చెప్పాలంటే. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఈ పోలవరం ప్రాజెక్టు ఉండకపోతే ఈ బోట్స్ అని ఇంకా ముందర నుంచే స్టార్ట్ అయ్యేవి. బట్ పోలవరం ప్రాజెక్టు వల్ల అక్కడ డ్యామ్ అడ్డు ఉండడం వల్ల ఈ బోట్స్ అన్నీ కూడా దాని తర్వాత నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే రీచ్ అయ్యాం అనమాట. ఇదే వారాహి బోటు. ఇది భద్రాచలం వెళ్ళే బోటు. ఆ పక్కన అది కాకుండా ఇంకా గోదావరి గ్రాండ్ 1 అండ్ గ్రాండ్ 2 అవి ఉన్నాయి. అవి అయితే పాపికొండలు మాత్రమే చూపించి వెనక్కి తీసుకొచ్చేస్తారు.
సో ఇప్పుడు మేమైతే భద్రాచలం దాకా వెళ్తున్నాం కనుక ఈ బోట్ మీద వెళ్ళాలన్నమాట. మాతో పాటు చాలామంది అయితే జర్నీ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా భద్రాచలం దాకా వచ్చే జనాలే వయ్యా పాపికొండలు. మరి మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారు? కిందంతా కూడా ఏసీ అండ్ పైన నాన్ ఏసీ. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి అన్నమాట. బోట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీగా ఇస్తారు. అది టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. ఒక ప్లేట్లో 2 ఇడ్లీ, 2 బజ్జీ, 1 గరిటె ఉప్మా, 2 చట్నీలు ఇచ్చారు. బజ్జీలు అయితే కొంచెం గట్టిగా ఉన్నాయి, మిగతా అన్నీ అయితే బాగానే ఉన్నాయి. కానీ ఇది లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. ఒక టికెట్కి 1 ప్లేట్ మాత్రమే ఇస్తారనమాట. ఇప్పుడు టైం 11 అవుతున్నది. ఇంకెప్పుడు లంచ్ చేస్తామో ఏంటో. ఇదిగో ఇదే గోదావరి నది. చూడండి ఎంత బాగుందో అసలు. చూసారా ఎంత బాగుందో అసలు గోదావరి నది. సబ్స్క్రైబ్ అవ్వండి మీరందరూ అయితే వెళ్ళి. నాట్ అంకుల్ అది అయిపోండి, మీరు కూడా ఫేమస్ అయిపోండి. మీ తెలుగు వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సబ్స్క్రైబే కాదు, కామెంట్స్ లైక్స్ కూడా పెట్టండి. మా వెనకాతలో ఇంకా 2-3 బోట్లు కూడా స్టార్ట్ అయినాయి. అవి ఓన్లీ పాపికొండల దాకానే. మేము వెళ్తున్న బోట్ మాత్రమే ఓన్లీ భద్రాచలం దాకా వెళ్ళే బోట్ అనమాట. చూడండి గోదావరి నదిలో ఆ పోలవరం, అదంతా కూడా పోలవరం ప్రాజెక్టు. 48 గేట్స్. సో ఇప్పుడు నేను ఎక్కిన బోట్ ఫ్రంట్ నుంచి ఉన్నాను అనమాట. ఇది ఫ్రంట్ నుంచి వ్యూ. ఇదిగో మా డ్రైవర్ గారు. లోపల నుంచి చూపిస్తాను ఆగండి. లోపలికి వెళ్తున్నాను ఆగండి. ఇదిగో అన్న ఒక హాయ్ చెప్పాను. స్టీరింగ్ ఇదిగో లంగరు. లెఫ్ట్ సైడ్ ఒక కొండ, రైట్ సైడ్ ఒక కొండ, 2 కొండల మధ్యలోంచి మొదటి పాపిడి తీసుకుంటే ఎలా ఉంటుందో అలా పాపిడిలోంచి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ పెడితే భలే ఉంటుంది. కానీ మన దగ్గర డ్రోన్ లేదు కనుక జాగ్రత్తగా ఎక్కడి నుంచి చూసేయడమే. సో ఇదే పాపికొండలో మెయిన్. పప్పు, పులిహార, వడియాలు, ఒక కూర, అన్నం, పెరుగు, సాంబార్. ఇది మా లంచ్ అనమాట. సో పులిహార తింటున్నాను. ఆవుపెట్టిన పులిహార మరీ అంత టేస్ట్గా అయితే లేదు. హానెస్ట్గా చెప్పాలంటే పొద్దుట బ్రేక్ఫాస్ట్ చాలా లేట్గా పెట్టారు. 10:30-11 అయింది బ్రేక్ఫాస్ట్ తినే టైంకి. సో ఇప్పుడు లంచ్ పెద్దగా ఆకలి లేకపోయినా తినాల్సి వస్తుంది. మళ్ళీ సాయంత్రం దాకా మేమైతే ఇప్పుడు పేరంటాలపల్లి అనే విలేజ్కి వచ్చామన్నమాట. ఇదిగోండి అదే పేరంటాలపల్లి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది పైన. ఆ టెంపుల్ చూసుకుని 20 మినిట్స్లో మళ్ళీ వచ్చి మేము మా బోట్ ఎక్కేస్తే సేమ్ బోట్తో మేము భద్రాచలం వెళ్ళిపోతాం అనమాట. మేము మా 4 నెలల బాబుని వేసుకుని వచ్చాను. ఇప్పుడు దాకైతే బాగానే సహకరించాడు నా కొడుకు. ఇప్పుడు మేము పేరంటాలపల్లి అని ఒక గ్రామంలో ఉన్నాం. ఇదేంటంటే ఒక
ట్రాన్సిట్ లాగా. ఇక్కడ చిన్న బ్రేక్ ఉంటుంది, ఒక 20 మినిట్స్ పాటు ఆపుతారు. ఆ 20 మినిట్స్లో మనం ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలన్నమాట. ఇక్కడ నిమ్మసోడ 50 రూపాయలు అమ్ముతున్నారు. ఇక్కడ ఇంటర్నెట్ ఉండదు, ఏమీ ఉండదు. నో ఫోన్పే, నో యూపీఐ. వితౌట్ ఇంటర్నెట్ మీరు ఏమైనా పే చేయగలిగితే పే చేయాలి. సో ఓన్లీ క్యాష్. సో ఎవరైనా భద్రాచలం ట్రిప్ వేస్తే క్యాష్ క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఓ ఓ ఓ రామకృష్ణ మునివాటిక. ఇదే శ్రీ రామకృష్ణ మునివాటిక. ఎట్ ద ఎండ్ మేమైతే పోచవరం రీచ్ అయిపోయాం. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 4 అయింది. మార్నింగ్ 10కి ఎక్కిన వాళ్ళం, ఈవినింగ్ 4 కల్లా మేమైతే పోచవరం దగ్గర దిగిపోయాం. సో ఇదే పోచవరం పాయింట్ అనమాట. సో మనం భద్రాచలం దాకా మాట్లాడుకున్నాం కనుక వాళ్ళే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తారు. కొంతమందికి బస్సులని, కొంతమందికి ఇలా టాటా మ్యాజిక్లని పెడతారు. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కనుక మాకు ఇలా టాటా మ్యాజిక్ అయితే పెట్టారు. ఈ విషయంలో చాలామంది అయితే అప్సెట్ అయ్యారు బేసిక్గా, ఎందుకంటే ఇరుక్కుని వెళ్ళాల్సి వస్తుంది. ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఈ విషయంలో అందరికీ అంటే అంత ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా అయితే వెళ్ళలేని పరిస్థితి. కొంచెం ఇరుక్కుని వెళ్ళాల్సి వస్తుంది. అదొకటి ప్లాన్ చేసుకోండి. ఇది కొంచెం నెగిటివ్. మొత్తానికి అయితే మేమైతే భద్రాచలం అయితే వచ్చాం. మీరు చూడొచ్చు వెనకాల మీరు చూస్తున్నది రాములవారి టెంపుల్. ఇక్కడికి రావడానికి ఎంత కష్టం పడలేదు మేమైతే మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఈరోజు 50 degrees టెంపరేచర్ ఉంది. ఫీల్స్ లైక్ 55 దాటిందట ఎండ్ అయితే మాత్రం. బట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఫ్రెష్ అప్ అవి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చాలా స్మూత్గా దర్శనం జరిగింది. స్పెషల్ దర్శనం తీసుకున్నాం, 100 rupees per head. చాలా స్మూత్గా జరిగింది దర్శనం అయితే మాత్రం. ఫ్రీ దర్శనానికి అయితే మాత్రం 1-2 hours అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని చెప్పి మేము ఇంకా స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. సో మొత్తానికి మేము కాకినాడ నుంచి బయలుదేరి ఈ భద్రాచలం రీచ్ అవ్వడానికి మాకైన ఖర్చు ప్రతి రూపాయి కూడా నేను ఇక్కడ మెసేజ్ చేస్తాను. మీరు చూడండి, మీకు ఎవరికైనా రెఫరెన్స్ కింద ఉపయోగపడితే మాత్రం చాలా బాగుంటుంది. మేము ఇక్కడ 2 houses 2 flats లాంటివి ఒక నైట్ స్టేకి తీసుకున్నాం. 1600 పడింది. ఏసీ రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి. గుడికి ఎదురుకున్నాను. ఇప్పుడు నేను ఆ రూమ్ నుంచి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ రూమ్ నుంచినే మాట్లాడుతున్నాను. ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువగా వస్తాయి రూమ్ రెంట్స్ అయితే మాత్రం. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పాపికొండలు ట్రిప్ అన్నప్పుడు మేము మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాం. కాకినాడ నుంచి 4కి స్టార్ట్ అయ్యాం. అక్కడ అది ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి పుష్కర్ ఘాట్ నుంచి బోట్ ఎక్కే ప్లేస్కి ఆల్మోస్ట్ 2 hours జర్నీ. బోట్ అసలు లేదు. ఆ 2 hours పాటు కూడా మేము బస్ జర్నీయే చేసాం. మనకేంటంటే పాపికొండలో డే ట్రిప్ అనుకుంటాం. బోట్ మీద డే అంతా లేదు. నా పర్సనల్ ఫీలింగ్ నేను మీకు చెప్తున్నాను. సో మార్నింగ్ 2 hours పాటు ఆల్రెడీ రోడ్ జర్నీ ఉన్నది. దాని తర్వాత ఒక 4 to 5 hours బోట్ జర్నీ ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 hours మళ్ళీ రోడ్ జర్నీ ఉన్నది. బై 6 అయ్యే టైంకి మేమైతే భద్రాచలం రీచ్ అయ్యాం. ఫ్రెష్ అప్ అవి 8-8:30 కల్లా మేము దర్శనానికి వెళ్ళాం అనమాట. ఇది మా కంప్లీట్ డే ఇటర్ని ఇలా జరిగింది. బోట్లో ఫుడ్ వైజ్ టేస్ట్ అంత లేదు. సరే, ఎండ వల్ల మాకు రుచించలేదు అనుకుందాం. ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వాళ్ళు బేట అడుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెజరైజ్ చేస్తారు డబ్బులు ఇమ్మని. అది ఆ స్కామ్కి గురవుతారో అన్నది మీ ఇష్టం. ఏది ఎంటర్టైన్ చేసినందుకు, మీకు సర్వీస్ చేసినందుకు ఇట్లా ఒక 5-10 మంది మిమ్మల్ని మాకు బ్యాట్ ఏమైనా ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది మీకు ఎక్స్ట్రా కాస్ట్. మీ ట్రిప్లో మీకు కనిపించిన కాస్ట్ అట్లీస్ట్ 1000-2000 దానికి అవుతుంది. అది ఒకటి మీరు నోట్ చేసుకోండి. సో ఈ స్కామ్కి మేమైతే గురయ్యాం. మీరు గురవ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఎవరైనా మీ ఓన్ వెహికల్స్తో కనుక పోలవరం రేవు లేదా పురుషోత్తమపట్నం రేవు దాకా రాగలిగితే మీకు ఇంకా కాస్ట్ తగ్గుతుంది. మేము ఆల్రెడీ రాజమండ్రి నుంచి వాళ్ళ వెహికల్లో వచ్చాం కనుక ఆ రేవు పాయింట్ బోటింగ్ స్టార్టింగ్ పాయింట్కి మాకు ఇంకొంచెం ఎక్కువైంది. అదే మీరు మీ ఓన్ వెహికల్స్లో లేదా గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏపీఎస్ఆర్టీసీ కూడా అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది. నేను మార్నింగ్ ఒక బస్సు చూశాను, అందుకని చెప్తున్నా. ఒకవేళ మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో కనుక మీరు అక్కడ దాకా రాగలిగితే అసలు మీకు ఇంత ఖర్చే అవ్వదు. చాలా స్మూత్గా తక్కువ ఖర్చుగా వచ్చేస్తారు. అది పాపికొండలు
కాకినాడ టు భద్రాచలం వయా పాపికొండలు మా ఫస్ట్ డే ఈ విధంగా ముగిసింది. మేమైతే ఇప్పుడు వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకుని రేపు ఏం చేయాలి అన్నది ప్లాన్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన ఫుల్ డిస్క్రిప్షన్ రేపు మేము ఏమేమి చేయబోతున్నామో దీని తర్వాత వీడియోలో ఖచ్చితంగా పెడతాను. అంతవరకు మా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్ బాయ్.